హాయ్ అండి అందరికీ ఏంటిది ఇది అనుకుంటున్నారా? ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మేక తలకాయ కర్రీ. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నా స్టైల్లో మీకు చేసి చూపిస్తున్నాను. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి. అలానే దీనికి కావాల్సిన మసాలాకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అనేది వాడాలి ఏంటి అనేది చూసేసేయండి. ముందుగా దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు, మిరియాలు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నట్టుగా పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక 3 ఉల్లిపాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలానే కొంచెం అల్లం కూడా వేసుకుని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై అయినవాలి. ఇప్పుడు ముందుగానే మనం మటన్ అనేది క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం కదా, దానిలోకి కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మొత్తంలోకి నేను వచ్చేసి ఇక్కడ 2 టమాటాలు కూడా తీసుకుని టమాటా పేస్ట్ అయితే పట్టుకున్నాను. ఇది కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా ఉడకబెట్టేటటువంటి ఇప్పుడు యాడ్ చేసుకున్నాక దీనిలోకి టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు, కారం కూడా వేసేసుకుని ఇంకొంచెం సేపు ఆయిల్లో మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ వచ్చి నేను గ్రేవీగా కుక్ చేస్తున్నానండి. సో గ్రేవీ కోసం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కుక్కర్లోనే ఉడికింది, అయినా సరే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే గ్రేవీ కోసం. సో ఇప్పుడు మనం పొడి అయితే చేసుకున్నాం కదా, అన్ని మసాలా దినుసులు వేసుకుని ఇప్పుడు ఆ పొడి అయితే కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫైనల్గా కొరియండర్ కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేడి వేడి తలకాయ కర్రీ అయితే కనుక రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అయిపోండి.